హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ నుండి కానిస్టేబుల్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకి రిక్రూట్మెంట్ రిలీజ్ కానున్నది అని కొన్ని నెలలుగా టాక్ అయితే నడుస్తుంది. అయితే అసలు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అన్న విషయం గవర్నమెంట్కి అయితే కనుక డిపార్ట్మెంట్ ద్వారా ఆల్మోస్ట్ 11,000 పోస్టులకైతే ఖాళీలు ఉన్నాయి అన్నట్టుగా సమాచారం ఉన్నది. దీని ప్రకారం కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ త్వరలో రిలీజ్ అయితే చాన్నాళ్ళుగా ఎదురు చూస్తున్న యూత్ అందరికీ కూడా ఇది మంచి అవకాశం. కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ అయితే స్ట్రాంగ్ చేయాలని కోరుకుంటున్నాము. ఇక మ్యాటర్లోకి వస్తే అసలు ఒకవేళ కానిస్టేబుల్ పోస్టులు రిలీజ్ అయితే క్వాలిఫికేషన్ ఏమిస్తారు, సబ్ ఇన్స్పెక్టర్కి అయినా కానీ క్వాలిఫికేషన్ ఏమిస్తారు, అలాగే ఫిజికల్ మెజర్మెంట్స్ ఎలా ఉండాలి ఏంటి అన్నదైతే ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కానిస్టేబుల్ పోస్టులకు ముందుగా మినిమం 18 ఏళ్ళు పూర్తయి ఉండాలి, 27 ఏళ్ళు అయితే దాటకూడదు. అలాగే ఏజ్ లిమిట్స్ అనేవి క్యాస్ట్ల వారీగా రిలాక్సేషన్ వర్తిస్తుంది. అలాగే క్వాలిఫికేషన్ వచ్చి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఇస్తారు. అలాగే సబ్ ఇన్స్పెక్టర్ విషయానికి వస్తే మినిమంగా 21 ఏళ్ళు పూర్తయి ఉండాలి, మ్యాక్సిమం 30 ఏళ్ళు దాటకూడదు. అలాగే కులాల వారిగా రిజర్వేషను, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా రిజర్వేషను ఏజ్లో వర్తిస్తుంది. అలాగే డిగ్రీ క్వాలిఫికేషన్ మినిమంగా ఉంటుంది. ఇక కానిస్టేబుల్లో అమ్మాయిలకి హైట్ వచ్చి 150 సెంటీమీటర్లు ఉండాలి, వెయిట్ వచ్చి 50 కేజీల కన్నా తక్కువ ఉండకూడదు. బాయ్స్ విషయానికి వస్తే 162 సెంటీమీటర్ల హైట్ ఉండాలి, వెయిట్ వచ్చి 65 కేజీలు మినిమంగా ఉండాలి. ఇక ముందుగా ఎలా సెలెక్ట్ చేస్తారంటే ప్రిలిమినరీ ఎగ్జామ్ జరుగుద్ది. ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్లో మినిమంగా అర్థమెటిక్, రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ, ఇండియన్ కల్చర్ అండ్ హెరిటేజ్, అలాగే ఇండియన్ హిస్టరీ, ఎకానమీ, జియోగ్రఫీ, పాలిటీ, అలాగే లేటెస్ట్ అండ్ కరెంట్ ఈవెంట్స్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఈ టాపిక్స్ మీద ప్రిలిమినరీ ఎగ్జామ్ జరుగుద్ది కానిస్టేబుల్కి. అది ఓకే అయితే కనుక మీ యొక్క ఫిజికల్ మెజర్మెంట్స్ టెస్ట్ జరుగుద్ది. అది కూడా ఓకే కనుక ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ జరుగుద్ది. అంటే ఒక బాయ్స్కి ఒక 16 మీటర్ల రన్ వచ్చి ఒక 8 నిమిషాల టైంలోను. ఇదే విషయం గర్ల్స్ విషయానికి వస్తే 10 నిమిషాల టైంలోను. అలాగే బాయ్స్కి 100 మీటర్ల రన్ వచ్చి 8 సెకండ్ల టైంలోను. ఇదే విషయం గర్ల్స్కి 10 సెకండ్ల టైంలోను. అలాగే లాంగ్ జంపు 3.28 సంథింగ్ మీటర్స్ ఇచ్చారు అది. ఈ విధంగా ఈ మూడిట్లో కూడా ఎఫిషియన్సీ చూపించిన తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ జరుగుద్ది. అక్కడ కూడా ఓకే అయితే కనుక మీకు మెడికల్ ఎగ్జామినేషను, డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుద్ది. సబ్ ఇన్స్పెక్టర్ ప్రాసెస్లో కూడా ఈ మోడల్లో ఉన్న కొంచెం అటు ఇటు తేడాలో ఉండొచ్చు. సో ఫ్రెండ్స్, మీరు ఎవరైతే కనుక కానిస్టేబుల్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులుగా ఎదురు చూస్తున్నారో మీరందరూ కూడా మీ యొక్క ప్రిపరేషన్ అయితే స్ట్రాంగ్ చేసుకోండి. అలాగే మీ యొక్క సర్టిఫికేట్స్ని కూడా లేటెస్ట్వి రెడీ చేసి పెట్టుకుంటే మీకు ఆన్లైన్ టైంకి ఇబ్బంది లేకుండా ఉండొచ్చు. అంటే రిజర్వేషన్ ఉన్న వాళ్ళు రిజర్వేషన్ తాలూకా బీసీ క్యాస్ట్ సర్టిఫికేట్లు, ఎస్సీ క్యాస్ట్ సర్టిఫికేట్లు, అలాగే ఈడబ్ల్యూఎస్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సంబంధించిన సర్టిఫికేట్లు ఇవన్నీ ప్రిపేర్గా ఉంటుంది మంచిదని ఈ వీడియోని అయితే చేస్తున్నాం. ఈ ఆన్లైన్ అఫీషియల్గా పడగానే మేము మరొకసారి తెలియజేస్తాం. అలాగే ఆన్లైన్ కూడా మన నేచర్ కంప్యూటర్స్ దగ్గర అవుద్ది. ఈ సమాచారం మన వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.